దివ్య మందసములో అత్యంత ప్రేమతో మా నిమిత్తమై దిగి వచ్చిన ఓ యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు. నీవు మమ్ము ఎంతగానో ప్రేమించావు. నీ ప్రేమ అపారమైనది, నీ కృప అనంతమైనది. అందుకొరకే దైవత్వాన్ని వదలి మానవత్వాన్ని స్వీకరించావు. మానవత్వాన్ని ముగించి అప్పతత్వాన్ని స్వీకరించావు. ఈ అప్పరూపములో మా కొరకై ఎప్పుడూ వాసం చేస్తూ ఉన్నావు. నీకు స్తోత్రములు. విలువైన నీ ప్రేమకు ఓ ప్రభు మేము ఏమి సమర్పించగలము? అమితమైన నీ కృపకు ఓ ప్రభు మేము ఎలా స్తోత్రాలు చెల్లించగలము? మమ్మలను మార్చాలని, ఈ ప్రపంచాన్ని దాటి మేము బయటికి రావాలని, సాతాను శక్తులను ఓడించి విజయవంతులంగా మేము బయటికి రావాలని ఎంతగానో ఆశించారు. అందుకొరకే శిలువపై మరణించారు. ఎంతటి ప్రేమ ప్రభు! ఈ సమయములో మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ సమయాన్ని దీవించండి. మా పెదవులను దీవించండి. మేము స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మా హృదయాన్ని దీవించండి. మేము సంపూర్ణంగా స్వీకరించే భాగ్యమును దయచేయండి. నిన్ను ఆరాధించుటకు ఇక్కడికి చేరి ఉన్నాము. మమ్ము దీవించండి ప్రభు. అత్యున్నత సింహాసనముపై ఉన్నటువంటి ఓ సర్వేశ్వర, మేము ఆరాధిస్తూ ఉన్నాము. అత్యంత ప్రేమ స్వరూపవి కూడా నీవేనయ్యా. ఆరాధిస్తూ ఉన్నాము. మా ఆరాధనను అందుకొనండి. మీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే. ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే. ఆరాధింతుము నిన్నే. ఆహా
స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. అవును యేసయ్యా. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ఆరాధనా 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 ఆరాధనా. ఆమేన్. ఓ యేసయ్యా నీకే స్తోత్రం. ఓ యేసయ్యా నీకే వందనం. యేసయ్యా నీకే మహిమ. యేసయ్యా నీకే ఆరాధన. మా మంచి కాపరి నీకే స్తోత్రం. దావీదు కుమారా నీకే వందనం. మా ద్రాక్ష వల్లివి ఓ యేసయ్యా నీకే స్తోత్రము. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించుతివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ఆరాధనా 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 ఆరాధనా. ఆమేన్. ఓ పరిశుద్ధ దేవుడా నీకు స్తోత్రములు. ఓ ప్రేమగల సర్వేశ్వర నీకు స్తోత్రములు. అప్పములు వేంచేసి ఉన్న ఓ రక్షక నీకు స్తోత్రములు. నీ గాయముల ద్వారా మమ్మల్ని రక్షించిన ఓ ప్రభువా నీకు స్తోత్రములు. మా జీవితాన్ని కాచి కాపాడుమయ్యా. పరలోక ఆనందాన్ని మాకు ప్రసాదించుమయ్యా. ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆమేన్ అని చెప్తూ ఉన్నాము. ఆమేన్. అనువాడ స్తోత్రం. ఆల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కనులున్నవాడా అత్యున్నతుడా స్తోత్రం. అవును యేసయ్యా స్తోత్రం. ఆమేన్. అనువాడ స్తోత్రం. ఆల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కనులున్నవాడా అత్యున్నతుడా స్తోత్రం. ఆరాధనా 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 ఆరాధనా
ఆరాధన. స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము. యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం. యేసయ్యా నీకే స్తోత్రం, నీకే స్తోత్రము. యేసయ్యా నీకే మహిమ, నీకే మహిమ. ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. యేసయ్యా నీకే ఆరాధనా. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus. We adore you, Jesus. We adore you, Jesus. We adore you, Jesus. ప్రియులారా, అందరం మోకరించి ఉన్నాము. దివ్య మందసము నుండి ప్రభువు మనలను చూస్తూ ఉన్నాడు. కనులను మోయవద్దు, చూపును మరల్చవద్దు. తదేక దృష్టితో ఆ ప్రభువును చూద్దాం. మన మనసును కేంద్రీకరించి ఆ ప్రభు వైపు చూద్దాం. కొంతసేపు మౌనంగా ఆ ప్రభువుని ఆరాధించుదాం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్.
క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములు మనము ఒక సత్యాన్ని ఆలకిస్తూ ఉన్నాము. అడుగుడి మీకివ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తెరువబడును. ఇది ఒక ప్రార్థన. ప్రార్థన అనగా ప్రభువునకు చేరువ కావడం. ప్రార్థన అనగా ప్రభు యొక్క సన్నిధికి చేరడం. సమస్తాన్ని సమర్పించి ఆ తండ్రిని వేడుకోవడం. అడుగుదాం, అడుగుదాం, ఆగకుండా అడుగుదాం, పొందే వరకు అడుగుదాం. ఇది ఒక నిరంతర ప్రక్రియలా సాగుతూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని ప్రభు అంటున్నాడు, అడుగుతూ ఉండండి. అనగా ప్రభువు లేకుంటే మనము శూన్యము అని గుర్తించాలి. ప్రభు అనుగ్రహించకుంటే మన జీవితం అంతా కూడా శూన్యంగా మిగిలిపోతుంది అని మనము భావించాలి. ఈ జీవితము ప్రభు యొక్క వరము, ఈ విశ్వాసము ప్రభు యొక్క వరము, ఈ రక్షణము ప్రభు యొక్క వరము. ప్రభువు మనము అడుగక పూర్వమే మనకు అనేక వరాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అడిగితే ఎంత ఎక్కువగా ఇస్తూ ఉంటాడో ఊహించుకోవచ్చు. కాబట్టి అలసిపోకుండా అడుగుదాం, నిలిచిపోకుండా నిరీక్షణతో ఆ ప్రభువుని మనం కోరుకుందాం, ఆ ప్రభువుని ఆశ్రయిద్దాం, ఆ ప్రభువుని అర్థిద్దాం. బిడ్డలు ఎలాగైతే ఒక తండ్రి మీద ఆధారపడి అడుగుతూ ఉంటారు, అదేవిధంగా సమస్తమును సృష్టించి ఉదారముగా ఉచితంగా మనకు ఒక ప్రేమ బహుమానంగా దయచేసే ఆ ప్రభువుని అడుగుదాం. అనేక సార్లు మనము వాపోతూ ఉంటాము, ఎన్నోసార్లు ప్రార్థన చేశాను, ఎన్నో పూజలు సమర్పించాను, ఎన్నో కానుకలు నేను చెల్లించాను, ఎన్నో భక్తి కార్యాలను నేను నిర్వహించాను, అయినా కూడా ప్రభువు నా మొర ఆలకించలేదు అని అనేక మార్లు మనము వాపోతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము, రోధిస్తూ ఉంటాము, ఆఖరికి దేవుని నిందిస్తూ ఉంటాము, అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము. అంతగా ప్రార్థించినా కూడా, అంతగా అడిగినా కూడా దేవుడు మనకి ఇవ్వలేదంటే మనము ఆయన కృపపై ఆధారపడి మరింత ఎక్కువగా అడగాలి. అందుకొరకే పరలోక ప్రార్థనలు ప్రభు అంటూ ఉన్నాడు,
మన యొక్క అవసరాన్ని చెప్పే ముందుగా దేవుని మహిమపరచాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నానాటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి అని ప్రార్థించే ముందుగా, ఓ తండ్రి నీ నామము పవిత్ర పరపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము జరుగును గాక అని ప్రార్థన చేయాలి. అనగా ముందుగా మనము దేవుని మహిమను కాంక్షించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రార్థనలో దేవుని మహిమను మనము ప్రదర్శించాలి. మన ప్రతి అడుగును, మన ప్రతి పలుకును కూడా ఆ ప్రభు యొక్క మహిమార్థం మనం చేయాలి. అందుకొరకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం ప్రభు అంటూ ఉన్నాడు, మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకండి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఆయన రాజ్యము అనగా శాంతి, సమాధానము, సంతోషము, సఖ్యత, ప్రేమ. వీటిని వెతకాలి, వీటిని అన్వేషించాలి. దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నామో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. స్వార్థం చేసిన ప్రార్థన, స్వప్రయోజనం కోసం చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా ఫలించదు అని గుర్తించుకోవాలి. నా అవసరం కోసం చేసే ప్రార్థన నాతోనే ఆగిపోతుంది. నిజమైన ప్రార్థన అంటే, ప్రభువా నాకేమి కావాలో దానిని సకాలములో నీ చిత్తమైతే నాకు అనుగ్రహించండి అని వేడుకోవడం. ఆయన చిత్తం ప్రకారం, మన చిత్తం కాదు, మన సంతోషం కాదు, మన ప్రయోజనం కాదు, దేవుని ప్రయోజనం కోసం మనము దేవుని యొక్క మహిమ కోసం, దేవుని యొక్క రాజ్యం కోసం, దేవుని ప్రేమ కోసం మనము తప్పించాలి. ఒక్కసారి ప్రభువు మనతో ఉన్నాడంటే మనకు ఏది కూడా, ఎటువంటి లోటు కూడా ఉండదు. ప్రభువే నాకు కాపరి, నాకు ఇక ఏ కొదవయూ లేదు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. మరి ప్రభువు నీతో ఉన్నాడా? ప్రభువు నీ యందు ఉన్నాడా? ప్రభువు నీలో ఉన్నాడా? ప్రభు యొక్క వాక్యము నీ మదిలో నాటుకొని ఉందా? ప్రభు యొక్క సంకల్పము నీ హృదయములో నాటుకొని ఉన్నదా? అలా కాకుంటే మన ప్రార్థన నిష్ప్రయోజనమే. కాబట్టి అడుగుదాం, ఆయన చిత్తాన్ని కోరుతూ అడుగుదాం, ఆయన మహిమను స్తుతిస్తూ అడుగుదాం, ఆయన వైభవాన్ని కీర్తిస్తూ అడుగుదాం, ఆయన ముందు మోకరించి ఏమి లేమి తనముతో ఆయన చెంతకు చేరి అడుగుదాం. ప్రభువు మన దేవుడు మంచి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మంచి దేవుడు, మంచి వస్తువులను మనకు అనుగ్రహించే దేవుడు. మన వేదనను, మన బాధను, మన శ్రమను తగ్గించి తొలగించి శాశ్వత ఆనందాన్ని అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఎస్తేరు రాణిలా మనసు కృంగిపోయి ఉన్నప్పుడు ఈ ప్రపంచం వైపు కాదు ప్రియులారా, ప్రభు వైపు చూద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే పరిపూర్ణ నెమ్మది ఆయనలోనే కలదు. వేదన వలన గుండెలు పగిలిన మనలను ఆదరించి రక్షించు దేవుడు ఆయన. కాబట్టి ప్రార్థన చేద్దాం.
వేదన వలన అనేక మార్లు మనము ఏకాకులంగా జీవిస్తూ ఉంటాం. నిరాకరింపబడి నిరుత్సాహానికి లోనై మనము ఏదో లోకంలో జీవిస్తూ ఉంటాము. అటువంటి స్థితిని, అటువంటి గతిని ప్రభువునకు అప్పగిద్దాం. ఒక చిన్న కీర్తన ద్వారా ఆ ప్రభుని వేడుకుందాం. వేదన వలన గుండెలు పగిలిన వారిని దేవుడు అనాధారం చేయడు, వారికి ఆయన చేరువలో ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ గుండె పగిలినప్పుడు నీ స్నేహితులు నీకు తోడుగా రాకపోవచ్చు. నీకు బాధ కలిగినప్పుడు నీ బంధువులు సమస్తాన్ని నీ బాధను తొలగించకపోవచ్చు. నీకు నిరుత్సాహం కలిగినప్పుడు నీ తల్లిదండ్రులు కూడా ఏమి చేయలేక అలా నిస్తేజులై ఉండిపోవచ్చు. కానీ ప్రభువు మాత్రము మనలను అనాథలుగా విడిచిపెట్టడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. పాడబడుకుందాం, కీర్తన ఆలాపించుకుందాం. వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. అవును ప్రియులారా, మన బాధలలో ప్రభు మనకు నెమ్మదిని దయచేస్తాడు. మన నిరుత్సాహములో ప్రభువు ఉత్తేజాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రభువునకు భయపడు వారికి ఆయన దూత శిబిరము పన్నును పరిశీలించి చూడుము. ప్రభువెంత మంచివాడు నీకే తెలియును. ప్రభువునకు భయపడు వారికి ఆయన దూత శిబిరము పన్నును పరిశీలించి చూడుము. ప్రభువెంత మంచివాడు నీకే తెలియును. మనమందరము ఆయన మహిమను పరిశుద్ధ మనసుతో కీర్తింతుము. మనమందరము ఆయన మహిమను పరిశుద్ధ మనసుతో కీర్తింతుము. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును.
నీతిమంతులు మొరపెట్టినచో ఆ ప్రభువు వారి మొరను ఆలకించు. కాబట్టి ప్రార్థించే ముందుగా ఓ ప్రియులారా, మనం నీతితో జీవించాలి, విశ్వాసంతో జీవించాలి. దుష్కార్యములను చేసెడి వారిని ఆయన నిరతము ఎదిరించును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు కృపతో స్పందించును. దుష్కార్యములను చేసెడి వారిని ఆయన నిరతము ఎదిరించును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు కృపతో స్పందించును. బాధల వలన ధైర్యము తొలగిన దుఃఖితులందరినీ రక్షించును. బాధల వలన ధైర్యము తొలగిన దుఃఖితులందరినీ రక్షించును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. Praise the Lord. 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 యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. 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 ప్రియులారా, ఒకసారి ముగ్గురు బిడ్డలు బడి అయిపోయిన తర్వాత తండ్రి వద్దకు వస్తూ ఉన్నారు. తండ్రి ఇంట్లో కూర్చొని సాయంకాల సమయములో వార్తలు చదువుకుంటూ ఉన్నాడు. పెద్ద కుమారుడు వస్తూ ఉన్నాడు. నాన్న నాన్న అని పిలుస్తూ ఉన్నాడు. తండ్రి వెంటనే ఎంతో ప్రేమతో ఏం కావాలి నాన్న అని కుమారుని అడుగుతూ ఉన్నాడు. నాకు ఈ లెక్కలు కొద్దిగా కష్టంగా ఉన్నాయి, నాకు నేర్పించు అని కుమారుడు అడుగుతూ ఉన్నాడు. వెంటనే తండ్రి తన యొక్క వార్తాపత్రికను ప్రక్కన పెట్టి కుమారుని అవసరాన్ని తీరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. 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 రెండవ కుమారుడు వస్తూ ఉన్నాడు. నానా నానా అని అడుగుతూ ఉన్నాడు. వెంటనే తండ్రి అంతే ప్రేమతో నీకేం కావాలి అని అడిగాడు. ఆ బాలుడు ఎంతో ఆనందముతో నాకు కొంత డబ్బులు కావాలి, వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కుంటానన్నాడు. వెంటనే తండ్రి లేచి లోనికి వెళ్ళి జేబులో నుండి కొద్దిగా డబ్బులు తీసి కుమారునికి ఇస్తూ ఉన్నాడు. కుమారుడు ఆనందంతో బయటికి వెళ్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద 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 లార్డ్. మరి ఆఖరుగా చిన్న పాప, మూడవ బిడ్డ పరిగెత్తుకుంటూ తండ్రి వద్దకు వచ్చింది. నాన్న నాన్న
అమ్మా నీకేం కావాలి అని ఎంతో ఆనందముతో, ఎంతో వాత్సల్యముతో తండ్రి అడుగుతూ ఉన్నాడు. ఆ చిన్న బాలిక సమాధానం ఇస్తుంది, నాన్న నాకేమీ వద్దు, నీ ఒళ్ళో కాసేపు పడుకుంటాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిజమైన ప్రార్థన అంటే ప్రియులారా, అడగటం కాదు, కోరుకోవడం కాదు, అర్థించడం కాదు, కావాలి అని ఆశించడం కాదు, తండ్రితో ఉండడం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రితో ఉండడం, తండ్రి ఆజ్ఞలను పాటించటం, ఆయన నీడలో ఉండి ఆయనకై ఎదురు చూడడం, మనకై వస్తున్నటువంటి ఆ ప్రభువుని మనము ఆశ్రయించడం, ఆ ప్రభు యొక్క సంకల్పాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం, దాన్ని నెరవేర్చడానికి మనము కంకణం కట్టుకోవడం నిజమైన ప్రార్థన, ఒక ఆత్మ కార్యము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన శరీరం ఆహారాన్ని కోరుకుంటూ ఉంది, ఈ ప్రాపంచిక కోరికల కోసం పరిగెడుతూ ఉంది. మన మది జ్ఞానాన్ని కోరుకుంటూ ఉంది, ప్రాపంచిక తెలివి కోసం, జ్ఞానం కోసం, సాంకేతిక పరిజ్ఞానం కోసం పరిగెడుతూ ఉంది. కానీ మన ఆత్మ ప్రభువును కోరుకుంటూ ఉంది. మరి పరిగెడుతూ ఉన్నామా? ఆత్మకేమి కావాలో మనము గమనిస్తూ ఉన్నామా? ఆ ఆత్మ వాంఛను తీర్చడానికి మనం సిద్ధమవుతూ ఉన్నామా? ఎంత సమయాన్ని, ఈ తపస్కాలంలో ఎంత సమయాన్ని మనం ప్రభు కోసం వెచ్చిస్తూ ఉన్నాము? ప్రతి ఒక్కరి గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, రోజుకి ఎంత సమయాన్ని? 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, అర్ధగంట, గంట, ఎంత సమయాన్ని? అనేక పనుల కోసం మనకు సమయం ఉంది, అనేక మాటలు చెప్పడానికి సమయం ఉంది, అనేక రకాలుగా ఇతరులకు చాలీలు చెప్పడానికి, లేనిపోని మాట్లాడుకోవడానికి, అనవసరమైన కార్యముల కోసం మనము ఎంతో విలువైన సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాము. ప్రభు కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాము? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రేమ బిడ్డ, ఈ తపస్కాలంలో నీ హృదయాన్ని నాకివ్వు అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నీవు నాకు కావాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఒక మంచి కాపరిగా, ఒక మంచి కాపరిగా, కేవలము మనకు ఈ లోక వస్తువులను కాదు, పచ్చిక బయలను మాత్రమే కాదు, జీవ జలములను మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా తన ప్రాణాన్ని సమర్పిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పునీత పౌలు అంటూ ఉన్నాడు, శత్రువుల కొరకు కూడా, స్నేహితుల కొరకు కూడా ఎవరు తన ప్రాణాన్ని సమర్పించలేరు. కానీ మనము శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన మన పాపముల కొరకై మరణించెను. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియులారా, ప్రభు అంతా ఇస్తూ ఉన్నాడు. చివరి శ్వాసను కూడా ఇస్తూ ఉన్నాడు, చివరి రక్త బొట్టును కూడా ఇస్తూ ఉన్నాడు. మంచి కాపరి, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును సమర్పించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు తన ప్రాణాన్ని ఇస్తూ ఉంటే బదులుగా మనం ఏమి ఇస్తూ ఉన్నాము? ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము? నీ చేతిలో ఏమి ఉంది ఇప్పుడు? నీ కళ్ళలో ఏమి కనిపిస్తూ ఉంది ఇప్పుడు? నీ పెదవుల నుండి ఎటువంటి మాటలు బయటికి వస్తూ ఉన్నాయి ఇప్పుడు? నీ హృదయం ఏమి కోరుకుంటూ ఉంది ఇప్పుడు? ఈ గంట ఆరాధనలో సమాధానమిద్దాం, ప్రభునకు మన హృదయాన్ని సమర్పిద్దాం. తోడుగా ఉండే ప్రభువు, మనల్ని కాపాడుతూ ఉండే ప్రభువు, కష్టములు, నష్టములు, వేదనలు, బాధలు మనల్ని ఎప్పుడు కూడా ఆదరించే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు.
ఆ ప్రభువుని కోరుకుందాం, వేడుకుందాం. తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు. అటువంటి ప్రభువుని మనము చేరుకుందాం. ఓ చిన్న పాట ద్వారా ప్రభుని ప్రార్థన చేసుకుంటూ ఆ తర్వాత మనము ఆరాధనకు వెళ్దాము. తల్లిలా మనల్ని ప్రేమించే దేవుడు, తండ్రిలా మనల్ని పోషించే దేవుడు, అన్నగా ఉంటాడు, అండగా ఉంటాడు, ఆదుకుంటాడు. మన కాపరి యేసు ప్రభువు. తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. మంచి కాపరి మనతో ఉంటాడు, మన కోసమే ఉంటాడు. ఎందుకంటే మనము ఆయనకు చాలా ఇష్టమైన వారం, అత్యంత ప్రేమైనటువంటి వారం. అందుకే కాపాడుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. బాధలలోన, వ్యాధులలోన, సుఖములోన, దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు. తన కరుణను కురిపిస్తుంటాడు. తల్లి వలె నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి వలె నన్ను పోషిస్తుంటాడు. అన్నగా ఉంటాడు, ఆదుకుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా, అందరం గట్టి వాడుకుందాం. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. మన ప్రయాణ సమయములో ఆ ప్రభు తోడుగా నడిపిస్తుంటాడు. కొండలు వస్తూ ఉంటాయి, కోనలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, రాళ్ళు ముళ్ళు వస్తూ ఉంటాయి. కానీ ప్రభువు మన తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. కొండలలోన, కోనలలోన, వాగులలో, ఎండ మాగులలోన నా కాపరి నాతో ఉంటాడు. కను పాపలా కాపాడుతుంటాడు. తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు. తన బాటలో నన్ను నడిపిస్తుంటాడు. అండగా ఉంటాడు, ఆదుకుంటాడు, అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తూ. అవును ప్రియులారా, యేసయ్యా పాడుకుందాం. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా
ప్రియులారా, మనమందరం కూడా మన కుటుంబాల్లో కూర్చొని ఆరాధన చూస్తూ ఉన్నాము. సంతోషం. అందరం కలిసి కుటుంబం అంతా ఏకమై ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ క్రీస్తును చూస్తూ ఉన్నాము. ఆ కారుణ్యాన్ని కోరుకుంటూ ఉన్నాము. ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఒక్కసారి మరొక్కసారి అందరం కూడా చేతులు చాచి మన చుట్టూ ఉన్న వారిని మనము వారి చెయ్యి పట్టుకొని మనమందరం మన దేవుని బిడ్డలము, అందరము ఆయన కుటుంబానికి చెందిన వారము, తండ్రి మన దేవుడు, మనమందరం సహోదరి సహోదరులు అనేటువంటి విశ్వాసముతో పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రార్థించుదాము. ఓ ప్రేమమయ సర్వేశ్వర పరలోక తండ్రి, మీకు స్తోత్రములు. నీ కుమారుని ద్వారా మమ్మందరిని కూడా రక్షించి ఉన్నారు. మీకు స్తోత్రములు. ఈ తపస్కాలములో నీ కుమారుని శ్రమలను, పాటులను, సిలువను, వేదనను, మరణాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఆ ధ్యానములో మేము నీ కుమారుని యొక్క శ్రమలలో సంపూర్ణంగా పాలు పంచుకునేలా మమ్ము దీవించండి. ఈ తపస్కాల యాత్ర ముగిసిన తర్వాత ఉత్థాన భాగ్యంలో పాలు పంచుకునే ఆ మంచి మనస్సును, ఆత్మశక్తి మాకు అనుగ్రహించండి. మమ్మందరిని దీవించండి. మా కుటుంబాలను దీవించండి. శాంతిని, సమాధానాన్ని, సఖ్యతను ప్రసాదించండి. నీ కుమారుని గాయాల ద్వారా మమ్మందరిని స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాము. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రోగముల నుండి, రుగ్మతల నుండి మమ్ము స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాము. నీ కుమారుని ద్వారా ఈ ప్రార్థనను మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శిరమును వంచుడి వినయము తోడ, నీ మహాయాద్భుత వరవాహిని. శిరమును వంచుడి వినయము తోడ, నూతన ఆరాధన ప్రజ్వలింప, గుప్తము నీందు పాత ఒప్పందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ, పరమ పితామా పాలక జయము, జయము రక్షక యేసువు నాకు, పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరమును వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానం ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించు పాలన చేయలేని వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుష్యుడునైన యేసు క్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠం యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు చేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంక్తువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్యకయును తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాపు గారు తలంపు నెరవేరినట్లుగా వేడుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయ మాత, సకల పునీతులారా, అమ్మ ఆరోగ్యమాత, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పావన జననీ ఓ మరియమ్మ, దేవుని కుమారుని తల్లివి నీవమ్మ. పావన జననీ ఓ మరియమ్మ, దేవుని కుమారుని తల్లివి నీవమ్మ. వందనం ఓ మరియమ్మ, నీకే మా వందనము. వందనం ఓ మరియమ్మ, నీకే మా వందనము. పావన జననీ ఓ మరియమ్మ, దేవుని కుమారుని తల్లివి నీవమ్మ. వందనం ఓ మరియమ్మ, నీకే మా వందనము. వందనం ఓ మరియమ్మ, నీకే మా వందనము. వందనం ఓ మరియమ్మ, నీకే మా వందనము.
వందనం ఓ మరియమ్మ నీకే మా వందనం.